నిన్న ఎంట్రన్స్ ఫీ, లైఫ్ మెంబర్షిప్ ఫీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్దాం అనుకున్నాం. కానీ లాస్ట్లో టైం సరిపడదు కాబట్టి ఇంకొకసారి ఎంట్రన్స్ ఫీ, అడ్మిషన్ ఫీ అండ్ లైఫ్ మెంబర్షిప్ ఫీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే, ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నది మనం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ రావాలి అంటే మనం అడ్మిషన్ ఫీ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిబిషన్ ఉంది, ఒక టికెట్ కాస్ట్, మూవీ అయితే మూవీ టికెట్ కాస్ట్, ఓకేనా. సో ఆ పర్పస్ ఆ ఈవెంట్ కోసం వెళ్ళి మనం పని చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. సో అది అప్పుడు మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది అనమాట. ఆ 1 డే లేదా 1 అవర్ అప్పుడు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. సో అది నాకేంటి రెవెన్యూ, ఓకేనా. సో నాకు రెవెన్యూ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక క్లబ్ అమ్మ, ఏ రోటరీ క్లబ్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా ఫంక్షన్ పెడితే ఆ ఫంక్షన్ ఎంట్రీ టికెట్స్ నేను అమ్ముతానేమో రావడానికి. ఎవరన్నా నాకు రావాలి అంటే ఎంట్రీ ఫీ. న్యూ ఇయర్ పార్టీస్ ఉంటాయి, ఓకేనా. అప్పుడు మనం ఆ పార్టీలోకి వెళ్ళాలి అంటే ఆ రోజు ఓన్లీ జస్ట్ ఆ రోజు మాత్రమే వ్యాలిడ్ అది. సో ఆ పర్టికులర్ ఎన్పిఓకి, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి అది ఏమవుతుంది, రెవెన్యూ అవుతుంది. సో విచ్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, ఎంట్రన్స్ ఫీ, అడ్మిషన్ ఫీ, ఓకేనా. నెక్స్ట్ అదే లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అనుకోమ్మా. లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అంటే ఏంటంటే ఒకసారి కడతాం, ఓకేనా. సో ఒకసారి కట్టిన తర్వాత మనం దాన్ని ఫ్యూచర్ లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం అమ్మ దాన్ని, ఓకేనా. అది రికరింగ్ కాదు, ప్రతిసారి కట్టం మనం, ఏదో ఒకసారే కడతాం. సో ఈ లైఫ్ మెంబర్షిప్ ఫీ కూడా ఏంటి, రెవెన్యూ కాబట్టి నాకు మనీ వస్తుంది కాబట్టి తీసుకెళ్లి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో వేస్తానంటే కుదరదు. లైఫ్ మెంబర్షిప్ ఫీ షుడ్ బి క్యాపిటలైజ్డ్, బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సైడ్ రికార్డ్ చేయాలి. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్, ఓకేనమ్మా. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ అంటే ఏంటి, పాత న్యూస్ పేపర్స్ అమ్ముతుంటే నాకు ఎంతో కొంత మనీ వచ్చింది. సో ఆ మనీ రికరింగ్ నేచర్ అంటే ఏంటి, రెవెన్యూ నేచర్. సో అది ఏం చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రికార్డ్ చేసుకోవాలి, ఓకేనమ్మా. ఎటు సైడ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అర్థమైందా. నెక్స్ట్, సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్, ఓకేనా. సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ అంటే ఏంటమ్మా, మనకి స్పోర్ట్స్ మెటీరియల్, మన దగ్గర స్పోర్ట్స్ మెటీరియల్ ఉందనుకోమ్మా, అమౌంట్ రియలైజ్డ్ ఆన్ దట్ సేల్ ప్రొసీడ్స్ విల్ బి అవర్ రెవెన్యూ. మన రెవెన్యూ కాబట్టి మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రికార్డ్ చేస్తాం. సో సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్, సేల్ ఆఫ్ స్పోర్ట్ మెటీరియల్స్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నా ఎన్పిఓలోని ఒక చిన్న షాప్ ఉంది, టీ, స్నాక్స్ ఇలాంటివి అమ్ముతూ ఉంటాను. ఏంటి నాకు అది రెవెన్యూ. సో సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్, సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్, సేల్ ఆఫ్ ఏదైనా హోటల్ ఉంటే హోటల్ ఫుడ్ ఏమైనా ఉంటే అది అమ్ముతుంటే నాకేంటది రెవెన్యూ. సో దోస్ రెవెన్యూ షుడ్ బి క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఓకేనమ్మా. సో నెక్స్ట్, ఫండ్ బేస్డ్ అకౌంటింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ఫండ్ అయినా నా దగ్గరికి వస్తే, ఆ స్పెసిఫిక్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 స్టోరీ బిల్డింగ్ బిల్డ్ చేయడానికి నాకు ఫండ్ వచ్చింది, ఓకేనమ్మా. సో నా పర్పస్ సర్వ్ అయ్యేంత వరకు కూడా నేను ఆ ఫండ్ తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోమ్మా, నాకు రిటర్న్స్ వస్తాయి ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన రిటర్న్స్ అన్ని కూడా ఆ ఫండ్కే యాడ్ చేయాలి, అంతేగాని అది నాకు ఇన్కమ్ అని చెప్పి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో వేయకూడదు. అండ్ అలాగే మనం పర్పస్ సర్వ్ అవుతున్న టైంలో ఏదన్నా ఎక్స్పెన్సెస్ జరుగుతుంటే ఆ ఫండ్కే ఆ ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేయాలి. అంటే నాకు ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ లో ఫండ్ అని వచ్చిందో, బిల్డింగ్ ఫండ్ వచ్చింది. ఫండ్ అంటే ఏంటి, లయబిలిటీ, అవునా. ఒక బిల్డింగ్ కట్టడానికి నేను ముందుగా ఫండ్ క్రియేట్ చేసుకుంటే నాకేంటమ్మా లయబిలిటీ. ఈ ఫండ్ నుంచి ఎప్పటికప్పుడు ఏం రియలైజ్ అవుతుంటే ఒక అసెట్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది, రియలైజ్ అవుతూ ఉంటుంది. ఈ అసెట్ కన్స్ట్రక్ట్ అయ్యే టైంలో నాకేమైనా ఇన్కమ్స్ వస్తుంటే ఆ ఫండ్కే యాడ్ చేస్తాను, నాకేమైనా ఎక్స్పెన్సెస్ అవుతుంటే ఆ ఫండ్ నుంచే మైనస్ చేస్తాను. దిస్ ఇస్ నోన్ యాజ్ ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. ఒకసారి చదువుతాను చూడండి. Generally, the organizations establish funds for specific purpose, say prize distribution fund or tournament fund, etc. The payments are debited and the incomes are credited to that fund only. Okay, Namma?
The accounting of incomes and expenses for specific fund exists in term as fund-based accounting, which is exemption for general rule of revenue nature. అది ఎక్స్పెన్స్ అవుతుంది కదా, ఇన్కమ్స్ కదా, రెవెన్యూ నేచర్ లో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకెళ్ళి ఇన్కమ్ ఎక్స్పెన్స్ లేకుండా వేస్తుంటే కుదరదు. ఆ పర్టికులర్ ఫండ్ మాత్రమే మనం ఏం చేయాలమ్మా, తీసుకెళ్ళి అట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎండోమెంట్ ఫండ్ అమ్మా. ఎండోమెంట్ ఫండ్ కూడా ఏంటంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం వచ్చే ఫండ్ అనమాట అది. ఓకేనా, దానికోసమే వాడండి, దేని గురించి వాడద్దు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్, మనది ఒక ఎడ్యుకేషన్ సొసైటీ అనుకోమ్మా, ఓన్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ మాత్రం వాడండి, లేదా ఫంక్షన్స్ మాత్రమే వాడండి. ఓకేనా, లేదా బుక్స్ కే వాడండి, లైబ్రరీ పర్పస్ కే వాడండి అని చెప్పి నేను ఒక పర్టికులర్ పర్పస్ చెప్పేస్తున్నాను అనుకోమ్మా, ఆ పర్పస్ కి మాత్రం వచ్చే అమౌంట్ ఫండ్ ఏమంటారమ్మా, ఎండోమెంట్ ఫండ్. స్పెసిఫిక్ ఫండ్ కాదు అది. ఓకేనా, ఇట్ షుడ్ ఒక లైబ్రరీ బుక్స్ కొనడానికి, ఆ లైబ్రరీ మెయింటైన్ చేయడానికి ఓన్లీ లైబ్రరీ పర్పసే వాడుతున్నాను నేను ఎండోమెంట్ ఫండ్. చదువుతున్నాను చూడండి. ఏ ఫండ్ విచ్ ప్రొవైడ్స్ పర్మనెంట్ సపోర్ట్ ఫర్ ఎనీ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ ఎండోమెంట్ ఫండ్. ఏ డొనేషన్ టు కవర్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎ పర్టికులర్ పర్పస్ ఈస్ కాల్డ్ ఎండోమెంట్ ఫండ్. ఓకేనమ్మా. సో ఫండ్ పర్టికులర్ పర్పస్ యూజ్ చేస్తున్నామమ్మా. సో నాకు అది తీసుకెళ్ళి రెవెన్యూ అని చెప్పి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో వేయకూడదు. ఫండ్ ఏంటి, లైబిలిటీ అమ్మా. సో బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో లైబిలిటీ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైతే ఫండ్ యూజ్ చేస్తున్నామో ఫండ్ తగ్గించేస్తూ ఉంటాము. సో ఫండ్ ఏమవుతూ ఉంటుంది, మన లైబిలిటీస్ నుంచి మైనస్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా లైబిలిటీస్ సైడ్ ఫండ్ తగ్గుతూ ఉంటే క్యాష్ అసెట్స్ క్యాష్ ఫ్లో ఏమవుతుందమ్మా, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ హానరోరియం. హానరోరియం అంటే ఏంటంటే ఒక ఏదన్నా ఒక పర్టికులర్ విషయంలో మంచి హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను క్లాస్ అని చెప్పేస్తున్నా, ఎడ్యుకేషన్ సొసైటీ అయ్యి ఓకేనా, నార్మల్ టీచర్స్ కాకుండా ఒక బయట నుంచి ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చి మీకు ఒక క్లాస్ ఇప్పిస్తున్నాను. సో ఆ ప్రొఫెషనల్ పే చేసేది ఏంటంటే హానరోరియం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్పీచ్ మా వాళ్ళకి మన ఒక రోటరీ క్లబ్ అయ్యి ఉండి ఒక స్పీచ్ ఇప్పిస్తున్నాను అనుకున్నామ్మా. ఆ స్పీచ్ ఇచ్చినందుకు, మనల్ని ఎడ్యుకేట్ చేసినందుకు మనం ఆయన పే చేసేది ఏంటంటే హానరోరియం. ఓకేనా, సో హానరోరియం అనేది ఏంటి, ఒక ఎక్స్పెన్స్ కాబట్టి తీసుకెళ్ళి ఏం చేస్తామమ్మా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి చదువుతాం చూడండి. ఎనీ అమౌంట్ పెయిడ్ టు అవుట్ సైడర్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ టు ద కన్సర్న్ ఈస్ కాల్డ్ హానరోరియం. ఇట్ ఈస్ రెవెన్యూ నేచర్ and shown on debit side of income and expenditure account. Next, last 2 points ఉన్నాయి. అదర్ క్యాపిటల్ పేమెంట్స్, అదర్ రెవెన్యూ రిసీప్ట్స్. అంటే ఏంటి, పర్చేజ్ ఆఫ్ బుక్స్, ఫర్నిచర్, ఇన్వెస్ట్మెంట్, బిల్డింగ్స్, ఇవన్నీ ఏంటమ్మా క్యాపిటల్ నేచర్ ఉన్న పేమెంట్స్. ఓకేనా, ఏం చేస్తాం వీటన్నిటిని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అర్థమవుతుందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్నిచర్ కొన్నాను. ఫర్నిచర్ కొంటే ఎక్కడ ఎలా రికార్డ్ చేస్తాను, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో పేమెంట్. ఫర్నిచర్ అసెట్ కదా, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో అసెట్ సైడ్. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ సో అదర్ రెవెన్యూ రిసీట్స్ అని ఉన్నాయనుకోమ్మా. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంట్రెస్ట్ రావడం. ఓకేనమ్మా, కమిషన్స్ రావడం. అర్థమవుతుందా, ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే నాకు దాని టికెట్ డబ్బులు మనీ రావడం. వీటినన్నిటిని ఏంటమ్మా ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ రిసిప్ట్. ఎక్కడ చూపించాలి, నాకు రిసీవ్ అయిన ప్రతిసారి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ డెబిట్ సైడ్. అండ్ అది నాకు ఏంటమ్మా రెవెన్యూ రిసీట్ అంటున్నాం. సో అదేంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అర్థమైందా. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ టు బి read before going to income and expenditure account. Number 1, legacy. Number 2, donations. Number 3, sale of asset. Number 4, entrance or admission fee. Number 5, life membership fees. Number 6, sale of old newspapers. Number 7, sale of sports material. Number 8, fund based accounting. Number 9, endowment fund. Number 10, honorarium.
And number 11 other capital payments, and number 12 other revenue receipts. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఈ 12 పాయింట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే 1 by 1 చెప్పండి. సో అర్థమైంది, డౌట్ ఏం లేదు ఎవరికి. కార్తీక్ ఏమైనా టిక్ పెట్టినావా? ఏమైనా డౌట్ ఏమైనా ఉన్నాయా? సార్ కావ్య బాల చెప్పమ్మా. ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. సో ఎస్ సార్. ఫండ్ అంటే మనకి అసెట్ లయబిలిటీ? అసెట్ సార్. ఫండ్ అసెట్ సార్. ఫండ్ అసెట్ ఫండ్ లయబిలిటీ సార్. ఎందుకు లయబిలిటీ అయింది? లయబిలిటీ ఎందుకైంది? ఫండ్ అసెట్ కాకపోతే లయబిలిటీ అయిపోద్ది అది. కావ్య బాల చెప్పాలి. హలో కావ్య బాల చెప్ప, ఎందుకు లయబిలిటీ? ఇక్కడ చెప్తున్నప్పుడు నాకు వాయిస్ బ్రేక్ అయింది సార్. అదే ఫండ్ ఎందుకు లయబిలిటీ అంటున్నాను, మామూలుగా నీకు ఐడియా లేదా? ఒక బిల్డింగ్ పర్పస్ కోసం ఫండ్ క్రియేట్ చేశానమ్మా. ఓకేనా? ఒక 10 lakhs. ఓకేనా? సో ఈ 10 lakhs నేను దేనికోసం యూజ్ చేయాలి? ఓన్లీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో నాకు ఈ ఫండ్ లయబిలిటీ అమ్మ. ఎందుకంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యేంత వరకు కూడా ఈ మనీ నాది కాదు. ఈ మనీ ఎవరిది? దేనికోసం వచ్చింది నా దగ్గరికి? ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం వచ్చింది. నేను ఎంజాయ్ చేయకూడదు ఈ 10,000ని. సో ఈ మనీ మంది కాబట్టి, ఎన్పిఓది కాదు కాబట్టి, ఎన్పిఓకి ఈ ఫండ్ ఏంటమ్మా? లయబిలిటీ. ఓకేనా? సో ఈ ఫండ్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నానమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసిన ఫండ్ ఒక 5 lakhs యూజ్ చేశాను. సో ఫండ్ ఎంత తగ్గుతుంది? 5 lakhs తగ్గి 5 lakhs రిమైనింగ్ ఉంటుంది. ఓకేనా? బిల్డింగ్ ఎంత క్రియేట్ అవుతుంది? 5 lakh వాల్యూ ఉన్న బిల్డింగ్ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిగిలిన 5 lakhs ఇంకా కన్స్ట్రక్షన్ గ్యాప్ ఉంది. నేను ఏం చేశానంటే ఇలా ఐడియల్గా ఉంచకుండా ఫండ్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకేనమ్మా? అప్పుడు నాకు ఏమొస్తుంది? రిటర్న్స్ వస్తాయి. ఈ 5 lakhs మీద రిటర్న్ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వచ్చింది అనుకోమ్మా. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ క్యాష్ లో కూడా 10,000. సో 5,10,000 5,10,000 టోటల్. ఓకేనా? నెక్స్ట్ లేదు నేను ఎక్స్పెన్సెస్ చేస్తున్నాను. ఏంటి? బిల్డింగ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ, ఎంత వర్క్ అయితే అయిందో అంతవరకు ఒక 50,000 అయింది. సో లెస్ 50,000. అప్పుడు నాకు క్యాష్ లో 10,000 మాత్రం ఉండదు కదా. ఈ 10,000 ఏంటి? నేను చెప్పింది ఓన్లీ ఇక వచ్చిన మనకి ఇంట్రెస్ట్. అది కాకుండా మనకి క్యాష్ కూడా ఏమవుతుందమ్మా? లెస్ 50,000. సో నేను చెప్పేది ఏంటంటే ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ అంటే ఏంటంటే ఫండ్ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ ఉన్న ఫండ్కే తగ్గించండి. ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్కమ్ ఏమైనా వచ్చినా ఆ ఇన్కమ్ని ఫండ్కే యాడ్ చేయండి. అంతేగాని ఇది రెవెన్యూ నేచర్, నాకు ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రికార్డ్ చేయకూడదు. అర్థమవుతుందమ్మా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రికార్డ్ చేయకుండా ఎక్కడ మాత్రం రికార్డ్ చేయాలి? ఆ ఫండ్నే ఎఫెక్ట్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదా కావ్య బాల? అర్థమైంది సార్. ఏం అర్థమైందో చెప్పు సార్ నాకు. ఏంటి సార్? ఏం అర్థమైందో చెప్పు. ఇప్పుడు ఫండ్ మనకి 10 lakhs వచ్చింది అనుకోండి సార్, దాన్ని బిల్డింగ్ మీద ఫండ్ క్రియేట్ చేసుకుంటాం లేదా మనం? ఫండ్ క్రియేట్ చేసి దేనికోసం క్రియేట్ చేసాం? బిల్డింగ్ కోసం సార్. ఈ ఫండ్ మందా? మనం యూసేజ్ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, మనం వాడేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు ఎన్పిఓకి? లేదు సార్, ఓన్లీ బిల్డింగ్ కోసమే వాడగలం సార్. అంటే మరి ఈ 10,000 మనకి లయబిలిటీయే కదా? లయబిలిటీయే సార్. ఈ లయబిలిటీ నుంచి ఏం క్రియేట్ అవుతుంది? బిల్డింగ్ వస్తుంది సార్. బిల్డింగ్ అనే అసెట్ క్రియేట్ అవుతుంది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏం అర్థమైంది?
ఇప్పుడు ఒకవేళ మనం 5 lakhs వాడామంటే బిల్డింగ్ కోసమే సార్ కదా వాడింది 5 lakhs అని. సో అప్పుడు మనం 5 lakhs అని అసెట్ సైడ్ సార్, ఇంకా ఫండ్ లో నుంచి కూడా తగ్గిస్తాం సార్. ఓకే, అక్కడ వరకు అర్థమైంది. అంటే నాకు లయబిలిటీ తగ్గింది, అసెట్ పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 5 lakhs మిగిలింది మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి సార్. ఈ ముందే చెప్పేస్తాను, ఈ ఫండ్ క్యాష్ లో ఉంటదమ్మా. ఓకేనా? ఇక్కడ ఫండ్ 10 lakhs ఉంది కదా, ఇదే అమౌంట్ క్యాష్ లో ఉంటది ఇక్కడ. ఓకేనా? రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే బ్యాలెన్స్ షీట్ ముందు అది ఐడియాలో ఉంచుకోండి. నెక్స్ట్ అంటే ఇక్కడ బిల్డింగ్ 5 lakhs క్రియేట్ అయింది కదమ్మా, ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? ఈ క్యాష్ లో తగ్గి బిల్డింగ్ సపరేట్ అవుతుంది, అది నేను చెప్తుంది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ జరిగింది, ఎక్స్పెన్స్ అయింది. ఈ బిల్డింగ్ కోసం ఎక్స్పెన్స్ పెట్టాను, ఎక్కడి నుంచి తగ్గించాలి? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఉండే ప్రాఫిట్ లో తగ్గించాలా? లేదు సార్, ఎక్కడ తగ్గించాలి? ఫండ్కే తగ్గించాలి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తీసుకెళ్ళొచ్చా? లేదు సార్, తీసుకెళ్ళకూడదు. లేదు, ఇన్కమ్ వచ్చింది, నువ్వైనా ఆ ఫండ్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఇన్కమ్ వచ్చింది, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తీసుకెళ్ళొచ్చా? లేదు సార్, ఈ ఫండ్ కి యాడ్ చేయాలా? ఈ ఫండ్ కి యాడ్ చేయాలి సార్. అంతే. ఈ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఇలా అర్థమైతే చాలు. ఓకేనా? అది ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ అంటే అది. ఫండ్ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తే ఆ ఫండ్ కే యాడ్ చేయండి, ఫండ్ నుంచి ఫండ్ కి ఏమైనా ఎక్స్పెన్సెస్ చేస్తే ఫండ్ ని తగ్గించండి తప్ప ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ టచ్ చేయొద్దు. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇంకా డౌట్ ఉందమ్మా? 12 పాయింట్స్ వరకు చెప్పమ్మా. మనం 5 lakhs లో ఇన్వెస్ట్ చేసాం కదా సార్. అవునమ్మా, చెప్పు. మరి వాయిస్ కట్ అవుతుంది కార్తీక్. ఇప్పుడు 5 lakhs మిగిలింది కదా సార్. అవును, ఆ 5 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారు కదా. 5 lakhs మిగలలేదు. మిగలడం కాదు, ఇంకా బిల్డింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో అక్కడ వరకు బిల్డింగ్ అమౌంట్ రాశాను నేను. ఓకే సార్, ఆ 5 lakhs కూడా ఇంకా బిల్డింగే వాడాలి కదా సార్. అవునమ్మా. మరి మన ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం సార్? అమ్మేసుకుంటాను. ఇప్పుడు షేర్స్ కొన్నాను రా. ఓకేనా? ఖాళీగా ఉన్నాను. ఈ లోపు నాకు షేర్ నుంచి ఏమొస్తుంది? డివిడెండ్ అనే ఇన్కమ్ వస్తుంది కదా. నేను మళ్ళీ బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేస్తాను? షేర్లు అమ్మేసి మళ్ళీ బిల్డింగ్ కట్టుకుంటాను. కానీ ఆ ఫండ్ బిల్డింగే వాడాలి కదా సార్. మనం ఆ ఫండ్ తీసుకుని ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా సార్. మరి అది కదమ్మా, ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేసినా నేనేం పాడు చేయట్లేదు కదా, తీసుకొచ్చి మళ్ళీ బిల్డింగే కడతాను. ఓకేనా? మళ్ళీ నేనేం ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ ని మళ్ళీ అప్పటికప్పుడు ఆ షేర్లు అమ్మేసి తీసుకొచ్చి బిల్డింగే కడతాను. అలా మన దగ్గర ఐడియల్ గా ఉందనుకో 5 lakhs మిగులుతుంది, తీసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటే మన ఫండ్ పెరుగుతుంది కదా వచ్చే ఇన్కమ్ నుంచి. అదనమాట. సో ఒక సమ్ చేద్దామమ్మా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మీ దాంట్లో 5th సమ్ కదా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ 5th సమ్ చదువుతాను చూడమ్మా. Following is the receipts and payments account of Gandhi Cultural Club for the year ended 31st December 2014. అమ్మ ఇందులో ఏమైనా బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఉంటే ఈ సమ్ వరకు మాత్రం కొంచెం అది పక్కన పెడదాం, ఎందుకంటే నేను ఇంకా బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మాత్రమే బ్రెయిన్ లో పెట్టుకోండి. సో ఓపెన్ చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 5. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సేమ్. దీన్ని ఎలా ఆలోచించాలి? P&L. నార్మల్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో P&L ఎలా ఉంటుందో అలా ఆలోచించాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ముందు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయమ్మా, అడ్జస్ట్మెంట్స్ ని టిక్ పెట్టుకోండి. సో సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ఫర్ ద ఇయర్ 2014 600. సబ్స్క్రిప్షన్ కో టిక్ పెట్టండి అమ్మా. సబ్స్క్రిప్షన్ కో టిక్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ కో టిక్ మార్క్. అంటే ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ అవి మర్చిపోకుండా ఉంటామని, అందుకని ఏం లేదు. డొనేషన్స్ కో టిక్. డొనేషన్స్. నెక్స్ట్ అక్రూడ్ ఇంట్రెస్ట్ 60. ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది?
ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 50. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్. సో ఇన్సూరెన్స్ 150 ఉంది, దానికి టిక్ పెట్టండి. నెక్స్ట్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2014. ఓకే, రాసుకున్నాం. ఫర్ ది ఇయర్ ఎండెడ్ ఎప్పుడంట 31st December 2014. ఓకేనమ్మా. సో ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో మనం రిసిప్ట్స్ స్టార్ట్ చేద్దాం. రిసిప్ట్స్ లో ఫస్ట్ ఏముంది? డొనేషన్స్. డొనేషన్ కూడా టిక్ మార్క్ ఉంది, అంటే ఏంటి? ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటో చదువుదాం. హాఫ్ ఆఫ్ ద డొనేషన్స్ ఆర్ క్యాపిటలైజ్డ్. ఓకేనమ్మా. అంటే మనకు వచ్చింది 20,000 లో ఒక హాఫ్ ని క్యాపిటలైజ్ చేయమన్నారు. అంటే ఏంటో 10,000 క్యాపిటలైజ్ అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. అంటే ఇంకో 10,000 మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్ తీసుకెళ్ళాలి. సో బై డొనేషన్స్ 10,000. ఓకేనా. నెక్స్ట్ 2 లైఫ్ మెంబర్షిప్ ఫీ. లైఫ్ మెంబర్షిప్ ఫీ మనం చెప్పుకున్నాం. ఏమని? లైఫ్ మెంబర్షిప్ ఫీ షుడ్ బి క్యాపిటలైజ్డ్. సో అది ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ సంబంధించిందా? కాదు, ఇగ్నోర్. నెక్స్ట్ 2 స్పోర్ట్స్ కాంపిటీషన్ ఫండ్స్. ఓకేనా. స్పోర్ట్స్ కాంపిటీషన్ ఫండ్స్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫండ్. అవునమ్మా. స్పెసిఫిక్ ఫండ్ ని తీసుకెళ్ళి ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ రికార్డ్ చేయాలి. అవునా. ఏమని? స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఫండ్ అని. ఏదైనా ఎప్పటికప్పుడు ఎక్స్పెన్స్ స్పోర్ట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అమ్మా, ఆ 4,000 నుంచి తగ్గిస్తాం. సో ప్రజెంట్ అయితే దాన్ని టచ్ చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ బై సబ్స్క్రిప్షన్స్ ఎంత? మనకి ఇచ్చింది 4,000 అమ్మ. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్నర్ కాలం 4,000. సో 4,000 కదా సార్, 2,600. అందులో చూడండి, ఇంక్లూడింగ్ ₹200 ఫర్ 2015 అన్నాడు. మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 14 లో ఉన్నాం. ఇప్పుడు 2015 కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. అంటే ఏంటి? కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్. అవునా. ఇంక్లూడింగ్ ₹200 ఫర్ 2015 నెక్స్ట్ ఇయర్ కి. కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ కూడా ఉందండి అందులోని. ఓకేనమ్మా. సో ఆ కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ 200 ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఈ ఇయర్ లో ఉంది కాబట్టి లెస్. అక్కడతో ఆగలేదు. సబ్స్క్రిప్షన్ చూడండి. సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ఫర్ ద ఇయర్ 2014 ₹600. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ అంటే ఏంటమ్మా? కరెంట్ ఇయర్. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతంట? 600. సో అవుటర్ కాలం ఎంత రావాలి? 2,600 ప్లస్ 600 మైనస్ 200 3,000. ఓకేనమ్మా. నెక్స్ట్ లాకర్ రెంట్ ఎంతమ్మా? 200. సో బై లాకర్ రెంట్. లాకర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నట్టున్నాం 200. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 50. సో బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 50. అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి అమ్మ ఒకసారి. అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంతది? 60. సో ₹110. నెక్స్ట్ క్రికెట్, టెన్నిస్, బిలియర్డ్స్. సో బై. నాకు తెలిసి వాటికి ఆ క్రికెట్ కి, టెన్నిస్ కి, బిలియర్డ్స్ కి మనం ఏమైనా టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేసి ఉంటామమ్మా. సో మనం ఏమైనా టికెట్ ప్రైస్ పెట్టుంటే మనకి మనీ వచ్చే టికెట్స్ మనీ వస్తుంది కదా. సో 150 బై క్రికెట్, టెన్నిస్ అండ్ బిలియర్డ్స్. టోటల్ 350. 150 ప్లస్ 100 ప్లస్ 100. సో రిసిప్ట్స్ అన్నీ అయిపోయినాయి.
ఓకేనా. నెక్స్ట్ అమ్మ పేమెంట్ సైడ్ 2 salaries అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఎనర్ కాలంలో 2900 salaries కి అవుట్ స్టాండింగ్ శాలరీ ఏమంటే యాడ్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ 400 ఉంది. సో 2400 యాడ్ చేస్తే 2900 ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 3300. ఓకేనా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 7000 పేమెంట్ చేస్తాం, కానీ అది రెవెన్యూ నేచరా కాదు. ఎక్కడికి వెళ్ళాలి? అది బ్యాలెన్స్ షీట్. బై క్రికెట్, సో క్రికెట్ ఎక్స్పెన్సెస్ అయిన క్రికెట్ ఎక్స్పెన్సెస్ 400. బై టెన్నిస్, సో 2 టెన్నిస్ ఎక్స్పెన్సెస్ 170. 2 ఇన్సూరెన్స్ ఇన్నర్ కాలం 150 అమ్మంది అడ్జస్ట్మెంట్ ఉంది. ఇన్సూరెన్స్ ఏంటంట? ప్రీపెయిడ్. సో కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ షుడ్ బి లెస్. 150 నుంచి ఎంత ఉందమ్మా? 70. సో 150 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 80. నెక్స్ట్ అమ్మ బై 2 గార్డెన్ మెయింటెనెన్స్. గార్డెన్ మెయింటెనెన్స్ ఎంత? 85. 2 స్టేషనరీ 45. 2 టెలిఫోన్ 125. అండ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఉందమ్మా. అంటే ఏంటి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? క్యాష్ ఆర్ బ్యాంక్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఓకేనా. సో చూద్దాం. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో మన సర్ప్లస్ డెఫిసిట్ చూద్దాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో క్రెడిట్ సైడ్ 10,000 ప్లస్ 3,000 ప్లస్ 200 ప్లస్ 110 ప్లస్ 350 ఈజ్ ఈక్వల్ టు 13,660. both sides 13,660 less 3,300 less 400 less 170 less 80 85 45 125 9,455 rupees to surplus. ఈ సర్ప్లస్ ఎక్కడ చేయమ్మా? ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్. ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్ వచ్చిందా మీకు 9,455? సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా? సమ్ము నోట్ చేయండి ఫాస్ట్గా. అమ్మా అందరికీ క్లారిటీ కనిపిస్తుంది కదా పేపర్? అదిని కొంచెం స్పీడ్గా నోట్ చేయండి. నిత్య అయిందని ఎగ్జామ్కి వెళ్దామా? నిత్య సార్. ఎగ్జామ్కి వెళ్దామా? ఎస్ సార్. అయిందా? ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే. ఎవరికైనా కావ్య బాల అర్థమైందమ్మా? ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ అర్థమైంది సార్. కార్తీక్ అర్థమైందని డౌట్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ సమ్ అందరి దగ్గర ఉందా? 6 సమ్ ఉంది అందరి దగ్గర. స్టార్ట్ చేద్దామా? సో అందులో కూడా ఏమంటారు చూద్దాం. ప్రిపేర్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఆఫ్ తిరుపతి క్లబ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2014. సో మళ్ళీ ప్రాబ్లం నెంబర్ ఎంత? 6. ప్రాబ్లం నెంబర్ 6 ఓపెనింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ expenditure account for the year ending ఎప్పుడు 31st December 2014. సో ఓపెన్ చేస్తున్నాను.
మీరు కూడా నాతో పాటు ఓపెన్ చేయండి అమ్మా. ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడు, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసి. ఓకేనా? మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ ఎప్పుడు సమ్ చదివినా అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టిక్ పెట్టేసుకుంటే ఓకేనా, మనకి ఏమి మర్చిపోమమ్మా సమ్ చేసినప్పుడు. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిసిప్ట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనడమ్మా. అదంటే ఏంటది, బ్యాలెన్స్ షీట్ ఐటమ్. ఎందుకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, బ్యాలెన్స్ అంటే ఏంటి, క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, మనకు సంబంధం లేని పని. నెక్స్ట్ మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నెక్స్ట్ ఏంటి, సబ్స్క్రిప్షన్. సో బై సబ్స్క్రిప్షన్ ఎంతమ్మా, 6,600. సో ఇంక్లూడింగ్ అడ్జస్ట్మెంట్ అక్కడే ఇచ్చాడు చూడమ్మా, ఇంక్లూడింగ్ 700 ఫర్ 2015. మనం 14 లో ఉన్నాం, 700 ఫర్ 2015 అంటే ఏంటమ్మా, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ ఎంత, 700. ఓకేనమ్మా. ఇంకా అడ్జస్ట్మెంట్ ఉంది, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇంక్లూడెడ్ 600 ఫర్ ద ఇయర్ 2013. అర్థమైందమ్మా. అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ సంబంధించింది కూడా ఇందులో ఉంది, ఉండొచ్చు అది, ఉండకూడదు. సో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ చదివారమ్మా, కింద సి అడ్జస్ట్మెంట్ నెంబర్ సి ఏం చెప్తుంది, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇంక్లూడెడ్ 600 ఫర్ ది ఇయర్ 2013. సో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతది, 600. సో 600 ని లెస్ చేస్తున్నాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ డ్యూ ఫర్ ద ఇయర్, మనం ఏ ఇయర్ లో ఉన్నాం, 14 లో ఉన్నాం. సో అవుట్ స్టాండింగ్, సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతది, 400. కరెంట్ ఇయర్ కాబట్టి యాడ్ చేస్తాం. సో టోటల్ సబ్స్క్రిప్షన్ విల్ బి 6,600 ప్లస్ 700 మైనస్ 600 ప్లస్ 400, 7,100. నెక్స్ట్ అమ్మ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ రాసుకొచ్చాము, ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేదు. సో బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి 2,000. నెక్స్ట్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ అడమ్మా. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ గా బై బ్యాంక్ ఇంట్రెస్ట్. సో సింపుల్ గా మన ఇన్కమ్స్ అన్ని కూడా క్రెడిట్ సైడ్, ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ సైడ్ రాస్తాను, అర్థమవుతుందా. సో బై బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 550. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 500 అమ్మా. ఒకసారి చూడండి కింద ఏమన్నాడు, అడ్జస్ట్మెంట్ నెంబర్ ఈ, కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ 800. నేను సేల్ చేసింది 500, దాని యొక్క కాస్ట్ 8, అంటే 800 ఉన్నదాన్ని నేను 500కి అమ్మాను. మరి డిఫరెన్స్ ఎంత, 300. ఏంటమ్మది, లాస్. సో ఏం చేయాలి, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంతమ్మది, 300. నెక్స్ట్ శాలరీస్ అమ్మ, అడ్జస్ట్మెంట్ ఏమైనా శాలరీస్ కి, శాలరీస్ పేయబుల్ ఉంది. సో టూ శాలరీస్, ఇన్నర్ కాలంలో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి 6,000, యాడ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతది, 900, టోటల్ 6,900. నెక్స్ట్ టు రెంట్ అండ్ ట్యాక్సెస్. రెంట్ అండ్ ట్యాక్సెస్ కి అడ్జస్ట్మెంట్ నెంబర్, రెంట్ పేడ్ ఇంక్లూడెడ్ 200 ఫర్ డిసెంబర్ ఏ, అడ్జస్ట్మెంట్ నెంబర్ ఏ, డిసెంబర్ 2013 అంటది. మనం 14 లో ఉన్నాం, 13 సంబంధించి 200 ఇంక్లూడ్ అయిపోయింది అంట. సో ఇన్నర్ కాలం 1,700 లెస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతమంది, 200. సో అవుటర్ కాలం 1,500. నెక్స్ట్ టు స్టేషనరీ, టు స్టేషనరీ ఎంత, 200. టు పోస్టేజ్, టు పోస్టేజ్, పోస్టేజ్ ఎంత ఉంది, 30. ఓకేనమ్మా. నెక్స్ట్ బై సైకిల్ పర్చేజ్ అమ్మ, సైకిల్ పర్చేజ్ చేసాం, అది ట్రీటెడ్ యాజ్ అసెట్ అమ్మా. సో అది ఎలాగెళ్తుంది, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అసెట్ సైడ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి రాదు. ఓకేనా. సో ఇంతేమ్మా, ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేసాం. సార్ అమ్మ చెప్పు.
ఓ తప్పు ఉంది సార్. సబ్స్క్రిప్షన్ దగ్గర కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అంటే మైనస్ చేయాలి కదా సార్, మీరు ప్లస్ చేశారు. ఎక్కడమ్మా కరెంట్ అడ్జస్ట్మెంట్ నెంబర్? బై ఇటు అడ్జస్ట్మెంట్ నెంబర్ ఇంక్లూడింగ్ ₹700 ఫర్ 2015 అని వచ్చింది కదా సార్. అది అవునమ్మా 2015 కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అంటే మైనస్ చేయాలి కదా సార్. ఓకే సారీ అమ్మా, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ మైనస్. నేను చెప్పినప్పుడు మైనస్ చెప్పాను, కానీ నేను మైనస్ యాడ్ చేస్తాను అనమాట. సో బ్రాకెట్స్ పెట్టుకున్నాము. కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ 700. సో 6600 minus 700 minus 600 plus 400 5700 అమ్మా. 5700 ఓకేనా? ఓకే సార్. సో 5700 plus 2000 plus 550 is equal to 8250 total. సో 8250 నుంచి డెబిట్ సైడ్ ఐటమ్స్ అని తగ్గించడం. 8250 minus 300 minus 6900 minus 1500 minus 200 minus 30. సో 680 నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుందమ్మా. సో మనం అనుకున్నట్టు ఇది ప్రాఫిట్ కాదు. ఏంటి 680? డెఫిసిట్. సో బై డెఫిసిట్ విచ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ ఫండ్. సో క్రెడిట్ సైడ్ టోటల్ చేయకుండా ఒకసారి డెబిట్ సైడ్ టోటల్ చేయండి. 300 plus 6900 plus 1500 plus 200 plus 30. సో 8930 వస్తుందమ్మా టోటల్. 8930 డెబిట్ సైడ్ టోటల్. సో బోత్ సైడ్స్ 8930. సో 8930 నుంచి క్రెడిట్ సైడ్ ఉన్న ఇన్కమ్స్ అని తగ్గిస్తే నాకు డెఫిసిట్ వచ్చింది 680 విచ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ ఫండ్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అర్థమైందా? సో సింపుల్ అమ్మా. receipts and payments account will record ఏంటమ్మా డెబిట్ సైడ్ all receipts, credit side all payments. ఓకేనా? అదే సేమ్ ఇన్కమ్ అండ్ expenditure account, debit side all expenses and losses, credit side all incomes and gains. ఓకేనా? సో ఇక్కడ రిసిప్ట్ అయిన అమౌంట్ ఏం చేయాలి? మనకి ఇన్కమ్ అనుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకేనమ్మా? లేదు అసెట్ అనుకుంటే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. అలాగే ఇక్కడ పేమెంట్ చేసింది సారీ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్కి వెళ్ళాలమ్మా. ఇక్కడ పేమెంట్ చేసింది రెవెన్యూ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్కి వెళ్తుందమ్మా. పేమెంట్ చేయడం వల్ల అసెట్ అనేది క్రియేట్ అవుతుంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అసెట్ సైడ్కి వెళ్ళాలి. సో రేపు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మాత్రం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ మీద సమ్స్ కొన్ని చెప్తాను, అవి చేయండి. రేపు హోంవర్క్ చేయండి అమ్మా వచ్చినప్పుడు. సెవెంత్ సమ్ విశాఖ స్పోర్ట్స్ స్టార్ట్ 7th 8th from the following prepare income and expenses. 7th 8th 9th అమ్మా. 7, 8, 9 ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ సమ్స్. సో మనం 1, 2, 3, 4, 5, 6 క్లాస్లో చెప్పుకున్నాం. మీకు ఇంటికి వర్క్ ఇస్తున్నాను. 7th సమ్, 8th సమ్, 9th సమ్. సో వర్క్ ఇచ్చేది మాత్రం రేపు మళ్ళీ ఫస్ట్ ఇవి ఎవరికైనా డౌట్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తాం. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు రేపు చూపించాలమ్మా నాకు వీడియో ఆన్ చేసి. ఓకేనా? సో నిత్య హోంవర్క్ ఏంటమ్మా? ప్రాబ్లం నెంబర్ 7, 8, 9 sums sir. 8, 9 ఓకేనా? Yes sir. Sir చెప్పమ్మా. ఇప్పుడు క్లాస్ ఉందా సార్ నెక్స్ట్? తెలీదమ్మా నాకు. ఉంటుంది క్లాస్ లో ఎందుకు ఉంటుంది? అంటే 12 to 1 సమ్ అంటే 12 to 1 అన్నారు కదా సార్ అకౌంట్స్ వర్క్.
ఓకే. అది ఉందా లేదా అని అడుగుతాను సార్. అకౌంట్స్ వర్క్ అనేది ఇంట్లోనే చేస్తారు మీరు. ఇంట్లోనే చేసి చేస్తాం సార్. చేసి నాకు వాట్సాప్ చేయండి ఫోన్‌కి. ఇప్పుడు చేసేయచ్చా సార్? ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఉంది కదమ్మా. ఎకనామిక్స్ లేదు సార్. 11 to 12 ఎకనామిక్స్ క్లాస్ లేదు సార్. ఓకే. అంటే బుక్స్ ఇంకా రాలేదు